2024 ఒలింపిక్స్ క్రీడా సంబరాలు అయితే ముగిశాయి. మళ్ళీ భారతీయులు చేతకాని వాళ్ళుగా, బద్ధకస్తులుగా, పేరు గొప్ప ఊరు దెబ్బ, మాటలకే కానీ చేతలకి పనికిరాని వాళ్ళగా భారతీయులు మళ్ళీ నిరూపించబడ్డాం. దీనికి గల కారణాలు తెలిస్తే షాక్ అవుతారు. ఇప్పుడు మనం ఒలింపిక్స్ అమెరికా, చైనా అగ్రస్థానం, అమెరికా ఇంకా టాప్ 10 చూసుకుంటే వాళ్ళ గోళ్ళకి కూడా పనిచేయవు, వదిలేయండి. ఇప్పుడు మనం వాళ్ళతో కాంపిటీషన్ కాదు. ఏమండి మీరు చెప్పండి, మన దేశంలో అన్ని సౌకర్యాలు ఉన్న మన దేశం నుంచి ఒక్క బంగారు పథకం కూడా సాధించుకోలేకపోయాం. ఆఫ్రికా దేశాలు చూడండి, కెన్యా 17వ 4 బంగారు పథకాలతో సూపరు. నిజంగా భారతదేశం 71వ స్థానంలో ఉంటే కెన్యా 16వ స్థానంలో ఉంది. ఇథియోపియా ఆఫ్రికా దేశాలు, అల్జీరియా చూడండి, తునీసియా, ఉగాండా, బోత్స్వానా, ఈజిప్టు, మొరాకో ఆఫ్రికా దేశాలు. తినడానికి తిండి ఉండదు, అవినీతి మనకన్నా ఎక్కువ ఉంటుంది. మీరు ఎన్ని దేశాలు నేను చూపించాను, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళందరూ బంగారు పథకాలు సాధించారు. ఏ ఫెసిలిటీస్ లేకుండా క్రీడాకారులు రోడ్ల మీద పడుకొని మరీ బంగారు పథకాలు సాధించారు. మనకేం పోయే కాలం. దీనికి కారణాలు మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు గడిచిన 124 సంవత్సరాల్లో ఒలింపిక్స్లో మనకు వచ్చిన మెడల్స్ 40, తిప్పి కొడితే లింగమంటూ 40 వచ్చాయి. కానీ చైనా గడిచిన 17 రోజుల్లోనే 71 మెడల్స్ సాధించింది. అది చైనా యొక్క గొప్పతనం. పక్కన పెట్టండి, చైనాతో నేను కంపేర్ చేయట్లేదు. చైనా గోటికి వాళ్ళు ఎంతంత ఉంటారు, కానీ బంగారు పథకాలు బఠానీ గింజల్లా తెచ్చుకుంటారు. మనం మటుకు మేసం మెలేసి త్వరకొడతాం, అంతంత ఉంటాం. మన తోపు మన 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 ప్రజలైతే మా హీరో గొప్ప, మా హీరో రక్తం వేరు, మా సింహం, మా హీరో సింహం అని చెప్పి సినిమా థియేటర్ల ముందు సినిమా కోసం కొట్టుకు చేస్తాం, సినిమా రివ్యూ కోసం కొట్టుకు చేస్తాం, బిగ్ బాస్లో ఉన్న హౌస్ వాళ్ళ కోసం కొట్టుకు చేస్తాం. అది మన భారతదేశం భవిష్యత్తు. మీరు అందరూ చూస్తున్నారు రోజును. కానీ మీ ఎవరికైనా తెలుసా ఒలింపిక్స్లో పార్టిసిపేషన్ చేసిన క్రీడాకారుల కోసం చెప్పండి, చెప్పలేరు. కానీ కుమార్ అంటే కూర గురించి జరిగితే మీరు అందరూ తక్కువని చెప్తారు. ఎందుకంటే స్క్రాప్ ఎక్కువ అయిపోతుంది. భారతదేశం అధిక జనాభా, భూమికి పెనుభారం ఉన్నట్లు భారతదేశంలో అత్యధిక స్క్రాపు, చెత్త ఎక్కరలేదు. భారతదేశం ఒక చెత్త కుండి, ఆ చెత్త కుండీలో చెత్త చాలామంది ఉన్నారు. చాలా చెత్త పేరుకుపోయింది. దానికి గల కారణాలు కూడా చెప్తాం, మాట తప్పులేదు. చూడండి, ఇప్పుడు ఏ ఫెసిలిటీసు లేని, ఇప్పుడు అది వద్దులేండి, ఏషియా దేశాలండి, ఏషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మళ్ళీ ఏది పాకిస్తాన్, దాయాదుల దేశం కూడా బంగారు పథకాలు సాధించి. యుద్ధం జరుగుతున్న దేశాలు ఉక్రెయిన్, యుద్ధంలో ఎన్నో మంది ప్రజలు చేస్తున్న ఉక్రెయిన్, ఇజ్రాయిల్, ఇరాన్ దేశాలు, యుద్ధం జరుగుతున్న దేశాలు కూడా తెచ్చుకున్నాయి. కటిక పేదరికంలో ఉన్న దేశాలు కూడా సంపాదించే బంగారు 140 కోట్ల జనాభా ఉంది. వీళ్ళంతా ఎక్కరండి. మనం ఏం తింటున్నాం, మనకి ఏం లేదా, మన ఫెసిలిటీస్ మనకు ఉన్నాయిగా. కంపేర్ టు అదర్ కంట్రీస్ మనకు పర్వాలేదు, ఒలింపిక్స్లో మనకు ఉండాల్సినవి ఉన్నాయి. కానీ అంతే బద్ధకం అండి భారతీయులకి. మళ్ళీ దీనికి ప్రధాన కారణం క్రికెట్. మనం క్రికెట్ని ఆదరించిన విధంగా ఒలింపిక్స్ని మనం ఆదరించం. ఒలింపిక్స్ని మనం యాక్సెప్ట్, క్రీడలు అసలు క్రీడలు మనకు తెలియవు. మనకి తెలిసిందల్లా క్రికెట్ ఒక్కటే. మిగతా క్రీడల గురించి అస్సలు అవగాహన లేదు. మళ్ళీ ఒలింపిక్స్లో 250 ఈవెంట్స్లో చిన్న దేశాలన్నీ మన భారతీయులు అసలు తెలియదు అంటాం. ఏమన్నా అంటే మాకు అసలు ఫెసిలిటీస్ లేవు, మాకు ఆ క్రీడల గురించి అవగాహన లేదు, అందుకే మేము పార్టిసిపేషన్ చేయట్లేదు అన్నారు. చూడండి ఎంత సిగ్గుచేటో. క్రీడల కోసం చైనా గవర్నమెంట్ 30,000 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతుంది. 30,000 కోట్లు. అదే భారతదేశం విషయానికి వస్తే జస్ట్ లింగం అంటూ 3,000 కోట్లు ఖర్చు పెడుతుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ గారు ఎందుకండి అలా చేస్తున్నారు అంటే, గవర్నమెంట్ ఏం చెప్తుంది, ట్యాక్స్ కట్టరండి, ఆ వచ్చిన డబ్బులతో మేము రోడ్లే వేయాలా, భవంతులే కట్టాలా, లేదా క్రీడా ప్రాంగణాలే కట్టాలని గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తుంది. ఓకే, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఆఫ్రికా దేశాలతో కంపేర్ చేస్తే మనకి ఎక్కువే, మన బడ్జెట్ చాలా ఎక్కువ ఆఫ్రికా దేశాలతో కంపేర్ చేస్తే. ఇప్పుడు మన గ్రౌండ్ లెవెల్ నుంచి స్కూళ్ళలోని చదువుతో పాటు పీటీ క్లాసులు పెట్టి ఈ మిగతా క్రీడల కోసం కూడా అవగాహన కల్పించి మన యూత్ని మన ముందు నుంచి చైనా ఎలాగైతే అన్ని ప్రపంచ దేశాలన్నీ స్కూళ్ళల్లో పెడతారో అలా మనం పెట్టాలి. అలా పెట్టడం వల్ల క్రీడాకారులు అయితే తయారవుతారు. దాని తర్వాత ఈ క్రికెట్ స్టార్లు ఎవరైతే ఉన్నారో కొన్ని వేల కోట్లు సంపాదించారు. ప్రతి క్రికెట్ స్టారు క్రీడాకారుడికి ఆదర్శంగా ఉండాలి. కాబట్టి ఈ క్రికెట్ స్టార్లు ఒక్కొక్క క్రీడని దత్తత తీసుకొని కోచింగ్ సెంటర్లు పెట్టి తయారు చేయాలి. క్రీడలను తయారు చేసి అక్కడ అక్కడ తయారు చేసి వాళ్ళు పంపించగలిగితే, ఈ విధంగా చేస్తే ఒలింపిక్స్ మెడల్స్ మనం సాధించగలుగుతాం. ఎనీవే, తప్పులుంటే క్షమించండి. రాబోయే ఒలింపిక్స్లో మన మెడల్స్, బంగారు పథకాలు మన దేశానికి రావాలి. భారతదేశం త్రివర్ణ పతాకం ఎగరాలి. ప్రపంచ దేశాల్లో ఓకే భారతీయులు కూడా గొప్పవాళ్ళరా అని నిరూపించుకోగలగాలి. కానీ ఎవరైతే ఈ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో మెడల్స్ సాధించారో వాళ్ళందరికీ మనం
క్లాప్స్ కొట్టి అభినందించి మనం సెల్యూట్ పలుకుదాం. జై హింద్.